రైతన్నలకు రాయితీతో విత్తన పప్పుశనగ పంపిణీ చేయకుండా తీవ్ర జాప్యం చేస్తున్న కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానంపై అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సింగనమల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ మంత్రి సాకే శైలజానాథ్, రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి పార్టీ శ్రేణులతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ముందుగా వారు పుట్లూరు గ్రామానికి చేరుకోగానే మండల అధ్యక్షుడు పొన్నపాటి మహేశ్వరరెడ్డి పెద్ద ఎత్తున కార్యకర్తలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం కూటమి ప్రభుత్వం రైతన్నల పట్ల చేస్తున్న అన్యాయాలపై పుట్లూరు ప్రధాన రహదారిలో నినాదాలు చేస్తూ మండల తహసీల్దార్ కార్యాలయంలో చేరుకుని అధికారులు వచ్చేంత వరకు కార్యాలయం బయటే బైఠాయించారు. అనంతరం అధికారులకు రైతుల సమస్యల పట్ల వినతిపత్రం అందించి పప్పుశనగ విత్తనాలు వెంటనే రైతులకు ఇవ్వాలని, లేని ఎట్ల రైతన్నలతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి తరిమేల గోకుల్ రెడ్డి, మడుగుపల్లి నాగేశ్వరరెడ్డి, రాష్ట్ర వాలంటీర్ కార్యదర్శి ఇల్లూరు జయరామరెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షుడు పట్నం పణీంద్ర, మాజీ కన్వీనర్ నాగేశ్వరరావు, బండిపల్లి సుధాకర్ రెడ్డి, కలవకల్లి విశ్వనాథరెడ్డి, అరటివేముల శ్రీనివాసరెడ్డి, ఎల్లుట్ల శేఖర్, దోసరెడ్డి నరసింహారెడ్డి, శివారెడ్డి, జిల్లా యువజన నాయకులు సోహైల్, గువ్వల సాయి తదితరులు పాల్గొన్నారు. పప్పుశనగ వెంటనే, నష్టపోయిన రైతుకు నష్టపరిహారం వెంటనే, నష్టపోయిన రైతుకు నష్టపరిహారం వెంటనే, తక్షణం వేరుశనగ, తక్షణం పప్పుశనగ విత్తనం వెంటనే, వెంటనే 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 అధికారుల నిర్లక్ష్య వైఖరి, జిల్లా అధికారుల నిర్లక్ష్య వైఖరి, పప్పుశనగ విత్తనం వెంటనే. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. పప్పుశనగ విత్తనం వెంటనే.